ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో మా బిడ్డ మాకు కావాలంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నాగారం సామాజిక వైద్యశాలలో 3 నెలల క్రితం బిడ్డకు జన్మనిచ్చిన కప్పర లక్ష్మి వారికి 2 బిడ్డలు పుట్టారు. తన భర్త తాగి 3వ బిడ్డని సాదలేమంటూ తాగిన మత్తులో సామాజిక వైద్యశాల సిబ్బందిగా ఉన్న సెక్యూరిటీ గార్డ్తో తెలుపగా సెక్యూరిటీ గార్డ్ తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా 15,000 రూపాయలు పాత ద్విచక్ర వాహనం తల్లిదండ్రులకు అప్పగించి బిడ్డను కాగిత రూపంలో రాయించుకొని తీసుకున్నారు. కుటుంబ సభ్యులు బిడ్డ పుట్టగానే చనిపోయిందంటూ నమ్మ పలికారు. 3 నెలలు గడిచిన తర్వాత విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు మా పాప మాకు కావాలంటూ ఆందోళనకు దిగారు. డెలివరీ అయినా 5 రోజులకి మా ఆయన అమ్ముతాన్ని తాగి తిరిగితే అక్కడ ఉన్న సెక్యూరిటీ ఒక ఆయన అరే పిల్లని అమ్ముతాడంట ఈయన తిరుగుతాడు రారానే ఆయన ఫ్రెండ్స్ అంట ఆయన తిరిగి ఆయన ఫోన్ చేస్తే ఈయన వచ్చి మా బాబుని అడిగి కళ్ళు పోపించి ఇక్కడ తీసుకొచ్చి 15,000 ఇస్తే ఒక బండి పెడతానన్నాడు. 15,000 ఇచ్చిండు, ఒక బండి పెట్టిండు. ఆ బండి అక్కడ చెడిపోయింది. అక్కడ వేసిన చెర్ల కాడ ఆ దుకాణం కాడ వేసినాం. మా పాప మాకు కావాలి సార్, ఇప్పుడు నాకు బిడ్డ నాకు కావాలి. మా వాళ్ళందరికీ ఇస్తాండ్రు, నన్ను కొడతాండ్రు సారు. ఆయనకి సార్ మన ఆయన సుధాకర్ సార్ హాస్పిటల్కి వచ్చిన ఆయన డెలివరీ అయిన 5 రోజులకు అమ్మితే వీడి కూర్చొని ఇక్కడికి వచ్చిండు. పాప ఉందంటగా బాబు నాకు ఇస్తావాలని అడిగారు అక్కడ. అయితే నేను అప్పుడు బాబు ఫుల్ తాగి ఉన్నాగానే వీడికి వచ్చి బాబు నేను బండి ఇస్తాను, ఈ డబ్బులు ఏమి ఇస్తా రా వీడికి వచ్చి ఆఫీస్ కాడ మాట్లాడదామన్నట్టు. సరే అయితే వీడికి కట్టుకొచ్చి కన్నా అమ్మ కదా అని 2 కొడుకులు వచ్చి కారు వేసుకొని. మాది నా పేరు లక్ష్మి. నేను డెలివరీ అయినా నాగారం ఇటు నాగారాన డెలివరీ అయినా 5 రోజులకి మా ఆయన కళ్ళు తాగి ఆడి పాపలు పుట్టిరని అమ్ముతాం తిరిగింది హాస్పిటల్ పెట్టి. అక్కడ ఉన్న సెక్యూరిటీ ఒక ఆయన చూసి ఫోన్ చేసిందంట, ఆయన ఫ్రెండ్స్ అంట. ఆయన వచ్చి మా ఆయన కళ్ళు పోపించింది, పుల్లు కళ్ళు పోపించి అరే నాకు పిల్ల నంబర్ అని అంటే అమ్ముతా పిల్లని అన్నాడు. ఇక్కడ తీసుకొని వచ్చి కారు వేసుకొని వచ్చి మా పాప నన్ను తీసుకొని వచ్చి ఇక్కడ 15,000 రూపాయలు ఇస్తున్నాడు. ఒక బైక్ పెడుతున్నాడు, పిల్లల నాకు బట్టలు పెడుతున్నాడు. మా వాళ్ళందరూ కొడతారు సార్, నన్ను తిడతాండ్రు. మా వాళ్ళు ఆడపిల్ల అయితే సాదుకోలేను అని అంటాను. మా తమ్ముడి కింద కొడతాను సార్. నా బిడ్డ నాకు కావాలి సార్. మాది ఇక్కడ కలివేరు అయితే వెంకటాపురం అని దారాలు కానీ వచ్చినాం, ఇటు వ్యాపారం తిరుగుతారు కానీ వచ్చినాం సార్. అయితే కాకపోతే మా డెలివరీ పొద్దురు పడ్డాయి పడితే ఇక్కడికి వచ్చినాం సార్. కాబట్టి డెలివరీ అయినా ఒక 3 రోజులు 5 రోజులకు ఆయన వచ్చి సెక్యూరిటీ చూసి నా పిల్లని అమ్ముతా, నా కొడుకు కావాలంటే కొడుకు పుట్టలేదు పిల్లని అమ్ముతా నేను వాళ్ళందరికీ చెప్పిన సార్. అయితే చెప్పినా సరే తరిగా నేను కళ్ళు పట్టు బాగా తాగి ఫుడ్ తాగి నేను వాళ్ళందరికీ చెప్పాను. సరే అయితే ఆ సెక్యూరిటీ ఆయన ఒక అతనికి నేను సార్ నేను చంపుతా సార్ అని అనుకొస్తే పాప ఒక ఆయన ఫోన్ చేస్తే ఆయన వచ్చి పెళ్ళమ్మగుడు వచ్చి 2 కొడుకులు ఉన్నారు అతనికి. బాబు నాకు పిల్ల కావాలి, నాకు 2 కొడుకులు ఉన్నారు, నా పాప కావాలని అన్నాను. సరే అయితేనే కళ్ళు పొద్దుగా నీ డబ్బులు అమౌంట్ 15,000 ఇస్తా, నీకు బండి ఇస్తా, మీరు తీసుకొని మంచిగా ఆగి పోండి పాప, మీకు ఏం కాదు, ఇక మేము సాదుకుంటా ఆ పిల్లని మా పాపని మేము ఉంచుకుంటాం అని అనుకొచ్చారు సార్. నాకు ఇంత కళ్ళు కూడా పోయిపించి ఫుడ్ తాపిచ్చి నాకు ఏమో నాకు ఏం తోయాలని కూడా అర్థం కాలేదు. అయితే ఈడ కూర్చున్నాం సార్, ఈడ కూర్చొని మాట్లాడుకున్నా. ఎవరు లేరు అప్పుడు, ఎవరు లేకపోతే పోయి మాట్లాడుకున్నామని అక్కడ పోయినామని అక్కడ ఆఫీస్ కాడికి పోయి సంతకాలు పెడతారా బాబు అంటే మా ఆమె 2 దెబ్బలు కొట్టినాం సార్. ఆమె నాకు భయపడి ఆమె ఏడు కాకుండా భయపడి ఇక కొడుతుందానికి. సరే అయితే నేను ఇక సంతకానికి భయపడి నేను 2 సంతకాలు పెట్టి అమ్మినట్టుగా అమ్మాయి వాళ్ళు కొంచెం మతిసిమ్మతమైన మనసులు.